Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, మనం ప్రీవియస్ ఏంటంటే బెస్ట్తో సాంగ్ ఎలా చేయాలని మీకు క్లాస్ స్టార్ట్ చేశాను కదా. సో అందులో ఇది పార్ట్ 3 వీడియో అనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 ఎవరికైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఐ కార్డ్స్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా సాంగ్స్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, స్టెప్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చి సాంగ్కి ఫస్ట్ మూమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ లెగ్ మూమెంట్ ఇది. సో లెగ్ మూమెంట్ చేసినప్పుడు మన రైట్ లెగ్ ఫస్ట్ ఫ్రంట్ పుష్ చేయాలి. 1 2. ఓకే, అర్థం కదా, చూడండి ఒకసారి. ఇది 1 2. ఏం లేదు, రైట్ లెగ్తో ఫ్రంట్కి 1 2. ఓకే, అర్థమైంది కదా. సో దాని తర్వాత ఫస్ట్ మీకు లెగ్ మూమెంట్ చూపిస్తాను, తర్వాత దానికి హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ చూపిస్తాను మీకు. రెడీ? 1 2. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడికి బిట్. సో 1 2. నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్ళాలి. అప్పుడు లెఫ్ట్ లెగ్తో పుష్ చేస్తూ రైట్ లెగ్ని ముందుతో అనమాట. ఎలాగంటే చూడండి, 1 2. ఓకే, అర్థమైంది కదా. చూడండి, 1 2. ఓకే, సో మీకు అర్థం అవ్వాలని చాలా సింపుల్గా చెప్తున్నాను. చూడండి, 1 2. చూసారు కదా. సో ఆ మూమెంట్ కంటిన్యూస్గా ఎలా చేయాలి చూపిస్తాను. చూడండి, 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. రెడీ? మళ్ళీ 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మీ హ్యాండ్ మూమెంట్ ఎలా చేయాలో దీనికి యాడ్ చేసి చూపిస్తాను. సో హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ మనం రైట్ లెగ్తో ఫ్రంట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉంది. రెడీ? 1 2 2. ఈ పొజిషన్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ పొజిషన్ ఈ పొజిషన్లో రావాలి. ఓకే, సార్ చూపిస్తాం మళ్ళీ. చూడండి, రెడీ? 1 2. ఈ పొజిషన్ ఉన్నప్పుడు 2. ఓకే, సో ఇక్కడ నుంచి చేసినప్పుడు మనకు చెప్పిన లెగ్ పుష్ చేసినప్పుడు హ్యాండ్కి వచ్చి 3 4 ఎదరకమాట. 3 4. ఓకే, అర్థమైంది కదా. సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, రెడీ? 1 2 3 4. ఓకే, ఈజీగా అర్థమైంది కదా. సో అదే విధంగా ఒకసారి మీకు స్లోగా చేసి చూపిస్తాను. రెడీ? స్టార్ట్. 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఫాస్ట్గా అది బిట్ ఎలా చేసి చూపిస్తాను. రెడీ? స్టార్ట్. 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. సో మనం 3 4 చేసిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఈ పొజిషన్ ఉంటాం కదా. సో ఇక్కడ నుంచి 2 హ్యాండ్స్తో 1 2. ఎలాగంటే ఈ లెగ్ మూమెంట్ 1 2. సో సింపుల్, కంగారు పడండి, సింపుల్. రెడీ? 1 2. దీనికి హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తాం. హ్యాండ్ మూమెంట్ 1 2. ఓకే, అర్థమైంది కదా. సో ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. చూడండి, ఈ పొజిషన్ ఉన్నప్పుడు 1 2. ఓకే, అర్థమైంది. ఇక్కడ వరకు కంటిన్యూస్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, రెడీ? స్లోగా మీకు అర్థం అవ్వాలండి. రెడీ? స్టార్ట్. 1 2 1 2 1 2. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఈ పొజిషన్ చూసిన తర్వాత 1 2 చేసాం. ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళినప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్తో పైకి పుష్ చేయాలి. 1 2. ఓకే, అర్థమైంది కదా. సో మళ్ళీ దాని తర్వాత లెఫ్ట్ లెగ్ మళ్ళీ 1 2. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు లెగ్ చూపిస్తాను, తర్వాత హ్యాండ్ చూపిస్తాను. సో లెగ్ మూమెంట్ వచ్చి 1 2. మళ్ళీ టేపు 1 2. లెఫ్ట్ లెగ్ మాట రైట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్. రెడీ? 1 2. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్. 1 2. చూసారు కదా. అదే ఏం లేదు, 1 2 3 4 అదే అన్నమాట. సో స్లోగా చూపిస్తాను, తప్ప మీకు అది ఎలా చేయాలో ఫాస్ట్గా చేసి చూపిస్తాను. రెడీ? స్టార్ట్. 1 2 1 2 1 2 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు ఒక బిట్. సో ఆ బిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేయండి. సో ఇంట్లో ఈ మూమెంట్స్ మట్టుకు 1 by 1 ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో మీకు కంటిన్యూగా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే గైస్, ఇప్పుడు తర్వాత మూమెంట్ ఈ పొజిషన్లో ఉంటాం మనం. ఈ పొజిషన్ తర్వాత మూమెంట్ ఎలా చేయాలన్నది
సో మీకు చేసి చూపిస్తాను. సో తర్వాత మూమెంట్ ఏం లేదంటే చాలా సింపుల్. సో మీకు అర్థం అవ్వాలని స్లోగా చెప్తున్నాను చూడండి. రెడీ స్టార్ట్. 1 రైట్ లెగ్, 2 లెఫ్ట్ లెగ్, మళ్ళీ 1 లెఫ్ట్ లెగ్, 2 రైట్ లెగ్. అర్థమైంది కదా? స్లోగా 1 2 3 4. సో అబ్జర్వ్ చేయండి లెగ్ మూమెంట్ ఫస్ట్ 1 2 3 4. తర్వాత మీకు హ్యాండ్ మూమెంట్ చెప్తే ఎలా చేయాలో. రెడీ స్టార్ట్. 1 2 3 4. దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చేస్తే 1 2 3 4. సింపుల్గా భుజాల మటుకు 1 2 3 4 ఇది మాట పొజిషన్. సో అది కంటిన్యూస్ మాట. రెడీ స్టార్ట్. 1 2 3 4 ఈ పొజిషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళినప్పుడు లెగ్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. 1 ఈ పొజిషన్ ఉండాలి. లెగ్ 1 2. ఓకే లెగ్ మూమెంట్ చూడండి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. మళ్ళీ పొజిషన్. రెడీ 1 2 3 4 5 6 7 8. అది పొజిషన్ అనమాట. 1 చేసినప్పుడు ఈ పొజిషన్ ఉండాలి, 2 చేసినప్పుడు దగ్గరికి, మళ్ళీ 1 పొజిషన్ 2 దగ్గరికి. ఓకే అర్థమైంది కదా? సో దీనికి హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి స్లోగా ఎలా చేయాలో చూపిస్తాను. రెడీ గైస్? రెడీ 1 2 3 4 5 6 7 8. ఓకే అర్థమైంది కదా? మీరు 5 6 7 8 చేసినప్పుడు హ్యాండ్ మూమెంట్ వచ్చి 1 2 3 4. ఇది హ్యాండ్ మూమెంట్ అనమాట. సో చూడండి 1 2 3 4 ఎలా చేయాలో చూపిస్తాను. 1 2 3 4. అది అర్థమైంది కదా? సరే మళ్ళీ మీకోసం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్ ఇక్కడ దాకా చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ కూడా సేమ్ ఇదే మూమెంట్ 1 2 3 4 5 6 7 8 చేశారు కదా? సో నెక్స్ట్ మూమెంట్ వచ్చి సో ఈ నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు హ్యాండ్స్ రెండు 1 2 3 4. ఓకే ఇది భుజాలు 1 2 3 4 చేశారు. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ ఈ పైకి ఉండాలి 1 2 3 4. సింపుల్గా 1 2 3 4 భుజాలు మటుకు. ఓకేనా? అర్థమైంది కదా? చేసి చూపిస్తాను. రెడీ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఈ 4 మూమెంట్ చేసిన తర్వాత మూమెంట్ కూడా సేమ్ ఈ 4 మూమెంట్ చేయండి. అక్కడ బిట్ అయిపోతుంది. సో ఆ బిట్ అయిపోయిన తర్వాత చిల్ బ్రో ఆ మ్యూజిక్ వస్తుంది. సో అది ఎలా చేయాలనేది నేను తర్వాత పాటలో చెప్తాను. సో ప్రస్తుతాన్ని బట్టి ఈ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మొత్తం ఎలా చేయాలనేది మీకు కంటిన్యూగా చేసి చూపిస్తాను. Ready? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 4 6 7 8. ఓకే గైస్ వీడియో చూసారు కదా? వీడియోలో ఉన్న స్టెప్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే గైస్ ఇంక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏం స్టెప్స్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తే ప్రయత్నిస్తాను. ఓకే గైస్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.